ఈ హీలియం బెలూన్ ని ఈ రోజు మనం మార్స్, మూన్ అండ్ జూపిటర్ లో పెట్టి చూద్దాం. మొదటగా మనం భూమిపైన పెట్టి చూద్దాం. పెట్టిన మొదటి 10 సెకండ్లోనే 100 అడుగులు చేరుకుంది. ఎప్పుడైతే 500 మీటర్లు దాటిందో బెలూన్ సైజ్ మెల్లిగా ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అయింది. 5 కిలోమీటర్ల హైట్ వచ్చేసరికి బెలూన్ సైజ్ దాదాపు 5 ఇంతలు పెరిగింది. బెలూన్ సరిగ్గా 10 కిలోమీటర్లకి రీచ్ అవ్వంగానే పేలిపోయింది. బెలూన్ యొక్క ముక్కలు మళ్ళీ భూమిపైనే పడ్డాయి. ఈ హీలియం బెలూన్స్ భూమిపైన ఏరోప్లేన్ కన్నా ఎక్కువ హైట్ వెళ్ళాయి. అండ్ భూమిపైన మాక్సిమం హైట్ వచ్చేసి 30 మీటర్లు మాత్రమే. సో వేరే గ్రహంలో ఇంతకన్నా ఎక్కువ హైట్ వెళ్తాయో చెక్ చేద్దాం పదండి. మొదటిగా భూమికి దగ్గరగా ఉన్న మూన్ దగ్గరికి వెళ్దాం. ఎప్పుడైతే స్పేస్ షటిల్ లోంచి నేను హీలియం బెలూన్ బయటకు తీసానో అన్ఎక్స్పెక్టెడ్ గా అది పేలిపోయింది. బై మిస్టేక్ పేలిపోయింది అనుకొని ఇంకొకటి తీసాను, బట్ అది కూడా క్రేజీగా పేలిపోయింది. సో ఇలాగైతే కాదనుకొని అన్ని బెలూన్స్ ఒకటేసారి తీసాను, బట్ అన్ని కూడా ఒకటేసారి పేలిపోయినాయి. సో అప్పుడు అర్థమైంది మూన్ పైన బెలూన్స్ అన్ని పేలిపోతాయని. ఎందుకంటే మూన్ లో అట్మాస్ఫియరే ఉండదు అండ్ బెలూన్ లో ఉన్న గ్యాస్ దాని వల్ల ఎక్స్పాండ్ అయ్యి బెలూన్స్ అన్ని పేలిపోయాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మూన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో హీలియం బెలూన్ యొక్క మాక్సిమం హైట్ 0. ఇప్పుడు మన హీలియం బెలూన్స్ ప్యాక్ చేసుకొని మార్స్ పైకి వెళ్దాం. బెలూన్ ని బయటికి తీయంగానే అదేమీ పేలిపోలేదు, కానీ ఈ హీలియం బెలూన్ అస్సలు పైకి వెళ్తలేదు. ఆ బెలూన్ లో ఉంది హీలియం గ్యాస్ అని డౌట్ వచ్చింది. అందుకే ఈసారి అన్ని బెలూన్స్ ఒకటేసారి వదిలేశాను, బట్ ఒక్కటంటే ఒక్క బెలూన్ కూడా పైకి వెళ్ళలేదు. సో అప్పుడు నా బ్రెయిన్ లో ఉన్న బల్బ్ వెలిగింది. ఈ మార్స్ అట్మాస్ఫియర్ మన అట్మాస్ఫియర్ కన్నా చాలా తిన్నుగా ఉంది. సో బెలూన్స్ కి బియాన్సీ మిస్ అవుతుంది. సో మార్స్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది విత్ ద మాక్సిమం హైట్ ఆఫ్ గుండు 0. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం జూపిటర్ లోకి. ఇదే మన పెద్ద. ఎప్పుడైతే హీలియం బెలూన్ ని స్పేస్ షటిల్ నుంచి బయటకు తీసానో బెలూన్ కి అయితే ఏమీ కాలేదు. అండ్ ఎప్పుడైతే నేను దాన్ని వదిలేసానో అది పైకి వెళ్ళలేదు, అలానే అక్కడే ఉండలేదు. అది ఆ గ్రహం లోపలికి చొచ్చుకోబోతుంది. అది సెంటర్ ఆఫ్ జూపిటర్ వెళ్ళేంత వరకు ఎక్కడ ఆగలేదు. ఈ గ్రహంలో మొత్తం రివర్స్ జరుగుతుంది, ఎందుకంటే జూపిటర్ అనేది ఒక గ్యాసియస్ ప్లానెట్. సో ఈ 3 గ్రహాల్లో మీకేది ఫేవరెట్ గ్రహమో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కిందున్న సబ్స్క్రైబ్ అనే ఒక గ్రహాన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత దానికి ఉన్న మూన్ కనిపిస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.